సేమ్ బిల్డింగ్ బెంచెస్ రాలేదు సార్, జస్ట్ రాలేదు, కార్డ్స్ వచ్చినాయి. మిగతా అన్నీ కూడా బాగా కాల్ చేస్తున్నాము, వచ్చేస్తున్నాం పంపిస్తున్నాం. కొంచెం ప్లేస్ 16 ఏరియాస్ కదా సార్, ఒక్కొక్క దగ్గర అంటే ఎల్లుండి మీకు ఇనాగ్రేషన్ ఉంది కదా, అప్పటికి రెడీ అవుతుంది. ఈ కంప్యూటర్ టేబుల్స్ ఈ కార్డ్స్ ఇవి 160 అక్కడ. సో ఇది వర్చువల్గా ఇనాగ్రేషన్ మీరు పైన ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇది సరిపోతుంది కదా. అంటే నెక్స్ట్ బ్యాచెస్. సో కాలేజ్ 4 years, స్కూల్ 3 years. సో స్కూల్ కూడా కంటిన్యూ అవుతుందా ఈ బిల్డింగ్లో ఫర్దర్గా? అయితే ఇది యాక్చువల్లీ మనము 3 years బట్ మీకు ఫర్నిచర్ అయితే ఏం రాలేదు. స్టిల్ మీకు 150 యూ కెన్ అకౌంట్ అంటే స్పేస్ ఉంటే. అంటే ప్రీవియస్గా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టార్ట్ కాకముందు సో మెనీ రిప్రజెంటేషన్ అండ్ లెటర్స్ అవి గివెన్ కలెక్టర్ ఆల్సో అండ్ డిఎం సార్ ఇంకా ప్రొవైడ్ అవ్వాలి. బట్ దర్ ఇస్ ఎనీ ఛాన్స్ మన స్టూడెంట్స్కి కార్డ్స్ వాళ్ళకి కూడా మళ్ళీ నెక్స్ట్ అడ్మిషన్స్ వస్తూనే ఉంటాయి కదా మళ్ళీ. ఓకే అప్పుడు బట్ ఇప్పుడు వీళ్ళు 160 ఇచ్చారు కాబట్టి ఎనీవే నేను ఒకసారి మాట్లాడతాను. కార్డ్స్ ఓవరాల్ కాంపౌండ్ వాల్ కొంచెం సెక్యూర్ ఉంటుంది. ఓవరాల్ అండ్ హాస్టల్ అంటే టోటల్ 10 acres ల్యాండ్ కూడా చిన్నగా ఉంది సార్ అది వాల్. అక్కడ రిప్రజెంట్ చేస్తే అప్పుడు మేడం వాళ్ళు చేసి కట్టారు. బట్ అది కొంచెం హైట్ తక్కువ ఉంది సార్. రోడ్డు కూడా లేదు సార్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఈ క్యాలెండర్? ఇది అకాడమిక్ క్యాలెండర్ నవంబర్ టు నవంబర్. సో ఇప్పుడు దీంట్లో 1 month లేట్గా అడిగితే మీరు చెప్పిన ఇష్యూస్ చెప్తారా? ఏ ఇష్యూస్ సో ఇప్పుడు కార్డ్స్ ఇస్తే ఓకేనా మీకు? మీరు రోడ్ ఎక్కుతూ మీరు బయటకు వెళ్తున్నారా డైలీ? మీరు రెసిడెన్షియల్ హాస్పిటల్ పిల్లలకి అవుటింగ్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి అవుటింగ్ ఉంటాయి, పేరెంట్ విజిటింగ్ సర్వీస్ ఉంటాయి, ఈవెన్ స్టాఫ్ రోడ్ కూడా శాంక్షన్ అయ్యింది. రోడ్ని చెక్ చేయాలి సార్ మన కాంపౌండ్ వాళ్ళకి చెప్పి. ఇంకేమైనా ఉన్నాయా? కార్డ్స్ చెప్పారు. కార్డ్స్ కాంపౌండ్ వాళ్ళు రోడ్డు ఇవి చేయిస్తారు. ఫుడ్ అయితే బాగానే పెడుతున్నారు. టీచర్స్ చెప్తున్నారు క్లాసెస్. ఓకే సరే.